ఆదికాండం మనకు తెలిసిన మాట, దేవుని కుమారులంట ఎలా వచ్చారంటే మనుష్యుల కుమార్తెలు చక్కని వారని తెలిసి వచ్చి వారి మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. వారికి మనస్సుకు నచ్చిన వారిని వారు తీసుకుంటున్నారు. ఈ రోజున అజ్ఞానం, వారు దేవుని కుమారులు మనుష్యుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారి మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడే ప్రమాదం మొదలైంది. నెఫీలీలు పుట్టుకొచ్చారు, వ్యతిరేకతలు మొదలయ్యాయి. అందుకే దేవుని సందులో మనస్సు చాలా ఘోరమైనది అని రాసి ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే మొదటి హృదయం బాగు చేయబడాలి. శరీరానికి దేహానికి రోగం వచ్చిందనుకోండి, బాగు చేయించుకుంటే పైకి తగ్గుతుంది, బాగానే ఉంటుంది. మరి హృదయానికి ఒకవేళ బలహీనత వస్తే, అందుకే మనం ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని కుమారులు అంట, వారు ఎవరు, వారి స్థితి ఏంటి? వీరు దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు చక్కని వారిని తెలిసి వారి మనస్సుకు నచ్చిన వారిని వచ్చి పెళ్లి చేసుకున్నారు అని ఆదికాండలో మనకి కనబడుతుంది. దాని ద్వారా మరొక సంతానం, మరొక జాతి మొదలైంది. నెఫీలీలు బయలుదేరారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం అజ్ఞానంగా ఉంటే ప్రమాదం. అజ్ఞానంగా ఉంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోల్పోతున్నాం. దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు, ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషులతో పోలిక. ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన వారితో చేతులు కలిపారు. ఈ రోజున మనం దేవుని సంబంధులుగా ఉన్నాం, ఆత్మ సంబంధులుగా ఉన్నాం. లోకంతో మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనము ఆత్మీయతను కాపాడుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదుముగాక.